వెల్కమ్ బ్యాక్ టు దండోరా. ఆర్ఎస్ఎస్ అంటే అందరూ భావించేది కేవలం హిందుత్వ అని మాత్రమే. కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారందించే సేవలు ఎల్లవెల్లా హర్షణీయం. కృష్ణానది వరదకు తీవ్రంగా నష్టపోయిన ఆలంపూర్లో వారం రోజులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేస్తున్న సేవలు అందరినీ ఆశ్చర్యచకితులు చేస్తున్నాయి. మూగజీవాల కళేబరణాలు దహనం చేసిన ఈ సేవకులు ఆ తర్వాత గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక వరద బాధితులకు కూడా ఆర్ఎస్ఎస్ ఇదోతిదంగా సహాయం చేస్తుంది. ఇవన్నీ వరద ఉధృతికి అంతులేకుండా నష్టపోయిన మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో బాధితులకు అందచేయడానికి సిద్ధమైన సామాగ్రి. సామాజిక హిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీటిని పంపిణీ చేయనుంది. వరదల్లో సర్వం కోల్పోయిన ఒక్కో కుటుంబానికి దాదాపు 1500 రూపాయల విలువైన 10 కిలోల బియ్యం, చింతపండు, నూనె, పప్పులతో పాటు ఇతర వంట సామాగ్రి ప్యాకెట్లలో అందజేస్తున్నారు. ఇక దుప్పటి, చాప, బకెట్ కిట్ కూడా ఇంటింటికి అందజేస్తున్నారు. నిజానికి ఆర్ఎస్ఎస్ సేవలు కేవలం ఆలంపూర్కే పరిమితం కాలేదు. వరద ముంపునకు గురైన 61 గ్రామాల్లో 400 మంది ఆర్ఎస్ఎస్ సేవాభారతి కార్యకర్తలు పనిచేస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత గ్రామంలో తీవ్రమైన కాలుష్యాన్ని నివారించేందుకు సేవాభారతి కార్యకర్తలు నడుం కట్టారు. రోడ్లపై పడి ఉన్న మూగ జీవాలను దహనం చేశారు. రహదారులు శుభ్రం చేశారు. వీధుల్లో పారిశుద్ధ్య పనులు చేశారు. ఇలా వారు ఏ సేవలోనూ వెనుకంజ వేయడం లేదు. ఆలయాల శుద్ధిలోనూ వీరు చురుగ్గా పనిచేస్తున్నారు. గుళ్లలో పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తొలగించడమే కాకుండా వరదల్లో ధ్వంసమైన ఆలయ కట్టడాలు సరిచేస్తున్నారు. మొత్తం ఆలయాలను శుద్ధి చేస్తున్నారు. సేవాభారతి కార్యకర్తల అంకితభావం చూసిన వివిధ ఆసుపత్రుల జూనియర్ డాక్టర్లు కూడా ముందుకొచ్చారు. తమ వంతుగా వైద్య సేవలు అందించారు. ఈసారి దగ్గర 40 నుంచి 50 గ్రామాల వరకు కూడా మేము చేస్తాము. ప్రత్యేకించి ఈ రోజు అనేసండి 7 వైద్య కళాశాల నుంచి కూడా డాక్టర్లందరూ ఇవాళ ఒక్కరోజు ఎక్స్క్లూజివ్ క్యాంప్ కోసం ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 7 గంటల వరకు కూడా మేము ఇక్కడే ఉండటం జరుగుతుంది. అంతవరకు కూడా కావాల్సిన వైద్య సదుపాయాలని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి భోజన ప్యాకెట్స్ ఇచ్చాం, వాళ్ళకి కావాల్సినటువంటి వసతి చూపెట్టాం. అన్నిట్లో దారుణం ఏంటంటే చాలామంది మాకున్నది భూములు లేవండి, ఇక్కడ ఉన్నదంతా మగ్గాలే. ఆ మగ్గాలు కూడా పోయిన తర్వాత మేము ఇక్కడ ఎందుకు ఉండాలి అని వాళ్ళ సామాన్లన్నీ తీసుకొని వందలాది ట్రాక్టర్లు మాకు ఎదురయ్యాయి. మేము అక్కడికి వెళ్తుంటే ఏంటంటే వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతుకుతాం, ఇక ఇక్కడ బ్రతుకు తెలియలేదు. మనకు ఒక గుర్తింపు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి అంటే గద్వాల చీరలతో. ఆ చీరల యొక్క వృత్తి సమూలంగా నాశనం అయ్యేటువంటి ఒక తరుణంలో ఈరోజు ఉంది. కనుక మనం అందరం కూడా సంకల్పం చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నాశనం కానివ్వకూడదు. వరద బాధితులకు ఇప్పటి వరకు 16,000 కిట్లు పంపిణీ చేసిన ఆర్ఎస్ఎస్ మరో 10,000 కిట్లు సిద్ధం చేసింది. వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా ఈ వరదల వల్ల మరింత నష్టపోయిందని, అందుకే ఇక్కడే సహాయక పనులు చేస్తున్నామని సేవాభారతి ప్రతినిధులు వెల్లడించారు. వరద బాధితులను ఆదుకోవడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. కానీ సేవాభారతి చేసే సేవలు మాత్రం అమోఘమైనవి. వరదలు వచ్చినప్పటి నుంచి వరద ముంపు గ్రామాల్లో వారికి అన్న పానీయాలు అందించడంతో పాటు ఇప్పుడు ఆలయాలను శుద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వరద బాధిత కుటుంబాలకు ఇంటికి 1500 రూపాయలు విలువ చేసే కిట్లు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికి సాక్షి సలాం చేస్తుంది. ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ నుంచి వీడియో జర్నలిస్టు శేఖర్ గౌడ్తో కరస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్.